నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నంద్యాల బ్రహ్మారెడ్డి వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల. క్యాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకున్న వ్యక్తి కేసినేని నాని ఓటమి ఖాయమన్న బుద్దా వెంకన్న. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యం, గులాబీ నేతలపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్న మోదీ. నా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ దళిత ప్రజలు, వైసీపీలో ఎలాంటి షరతులు లేకుండా చేరానన్న ముద్రగడ. పరిపాలనను 10 ఏళ్లలో బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసింది, 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేశారన్న రేవంత్ రెడ్డి. వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను పార్టీ అధినేత సీఎం జగన్ ప్రకటించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడే ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. రిలీజ్ చేస్తూ ఉన్నా ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం, మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం, మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం, 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు గతం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లను కేటాయించారు. సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోనూ, ఎంపీస్లోనూ కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్. ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉంది. సో మొత్తం 25 పార్లమెంటు సీట్లలో బీసీలకు 11, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు కేటాయించారు సీఎం జగన్. ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోనూ, ఎంపీస్లోనూ కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే
175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్. ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్. అన్ని కేటగిరీస్లో 24. పార్లమెంట్ పేరాడ తిలక్ కళింగ బీసీ, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నరసాపురం గూడూరు ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశ్రేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ. గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసీ, నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ బీసీ, బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ, నెల్లూరు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు రెడ్డి ఓసీ, తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ, కర్నూలు బివై రామయ్య బోయా బీసీ, నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి ఓసీ, హిందూపూర్ జొలదరస్సి శాంత బోయా బీసీ, అనంతపూర్ మల్లగొండ్ల. 24 శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాదరావు బీసీ పి వెల్మ అంటే నేను, ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాళింగ, పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పు కాపు, నరసన్నపేట ధర్మాన్ కృష్ణదాస్ బీసీ పి వెల్మ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బీసీ కాళింగ, ఇచ్చాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ, పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బీసీ జాలరి, రాజాం ఎస్సీ డాక్టర్ తలే రాజేష్. 2024 విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసీ వైశ్య, బొబ్బిలి శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు బీసీ కే వెల్మ, గజపతి నగరం బొత్స అప్పల నర్సయ్య బీసీ తూర్పు కాపు, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ బీసీ తూర్పు కాపు, నెల్లిమర్ల బడుకుండ అప్పలనాయుడు బీసీ తూర్పు కాపు, హెచ్చర్ల గుర్ల కిరణ్ కుమార్ బీసీ తూర్పు కాపు, గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసీ కాపు, విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిజ, విశాఖపట్నం నార్త్ కమిల్ల కన్నపరాజు కేకే రాజు అంటారు ఇతన్ని ఓసీ క్షత్రియ, భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాస్ అంటారు ఓసీ కాపు, విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసీ కమ్మ, విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ
మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామని వైసీపీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టోను ప్రకటించాక సీఎం జగన్ ప్రచార భేరి మోగించనున్నారు. ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికను రూపొందించారని తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 175 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మార్పులు చేతులు జాబితాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గత 2 నెలలుగా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 24 పార్లమెంటు స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రధానంగా ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు దాదాపుగా 100 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కేటాయించింది. అందులో 84 మంది ఎమ్మెల్యే స్థానాలు ఉండగా 16 ఎంపీ స్థానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ 29 స్థానాలు, ఎస్టీ 7 స్థానాలు, అదేవిధంగా బీసీలకు 48 సీట్లను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఓసీలకు 91 సీట్లను కేటాయించారు. 7 మైనార్టీస్ కు కేటాయించడం జరిగింది. అందులోనూ ఉమెన్స్ కు, అంటే మహిళలకు ప్రత్యేకంగా 19 స్థానాలను కూడా కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే గెలిచే అవకాశం ఉంటుందో వాటిని మాత్రమే ఎంపిక చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ ఉంది. దీనిలో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేతలతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తును కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ప్రధానంగా విద్యావంతులకు పెద్దపీట వేశారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో 17 మంది డాక్టర్స్ కు సీట్లు కేటాయించారు. అదేవిధంగా 15 మంది లాయర్స్ కు సీట్లను కేటాయించిన పరిస్థితి ఉంది. 34 మంది ఇంజనీర్లకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. 5 టీచర్లకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. 2 రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్, ఒక రిటైర్డ్ డిఫెన్స్ పర్సనల్ తో పాటు ఒక జర్నలిస్ట్ కూడా సీటు కేటాయించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. సీట్ల ప్రకటనకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల మేనిఫెస్టో పైన ఇప్పటికే దాదాపుగా కసరత్తు పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి అంశాలను దాదాపు 99% వరకు అమలు చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. గత మేనిఫెస్టోలో వచ్చినటువంటి కొన్ని అంశాలకు తుది మెరుగులు దిద్ది జాబితాను మేనిఫెస్టోను విడుదల చేసే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా పెన్షన్ల పెంపు విషయం ఒకటి అయితే, అదేవిధంగా అమ్మఒడి నిధులు పెంచడం, రైతులకు ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా కింద డబ్బులు ఇస్తున్నారో వాటిని కొంతవరకు పెంచే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి 100% రియంబర్స్మెంట్ ఇచ్చే అంశానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రతిరోజు కూడా 3 బహిరంగ సభల్లో పాల్గొనేలాగా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తుంది. 3 ప్రాంతాల్లో కూడా ఈ బహిరంగ సభలు ఉండే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ రోజు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలవుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయనే అంశానికి సంబంధించి కూడా ఒక స్పష్టత రానుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధమవడానికి అవకాశం కూడా ఉంది. ఎన్నికలు త్వరగా వస్తే మరింత విస్తృతంగా ప్రజలకు వెళ్ళడానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. అదేవిధంగా ఎన్నికలకు కొంత సమయం ఎక్కువ ఉంటే దానికి అనుగుణంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే భావిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా అభ్యర్థులను ప్రకటించింది. మిగతా పార్టీలతో పోలిస్తే మాత్రం వైసీపీ ఈ విషయంలో కొంత ముందుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జనసేన, టీడీపీ కూటమి కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 100కు పైగా స్థానాల్లో
అభ్యర్థులను ప్రకటించింది. జనసేన కూడా ఇప్పటికే కొన్ని స్థానాల్లో ప్రకటించింది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కూడా ఉంది. ప్రధానంగా వచ్చే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య జరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్డీఏ కూటమి కూడా ఎన్నికలకు సిద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ రోజు అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఒక స్పష్టత వచ్చినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొంత సందిగ్ధం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రకటనతో ఆ సందిగ్ధం కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల సమరం తొలి ఘట్టం మొదలవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ, ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. మరి కాసేపట్లో ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్త కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధులతో కూడిన పూర్తి స్థాయి ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఈ సందర్భంగా ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది. ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నెలాఖరులో పోలింగ్ జరగొచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారి కోసం 12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4-5 దశలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఆంధ్ర, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయంటున్నారు. నక్సల్స్ ప్రభావం కారణంగా ఒడిశాలో గత ఎన్నికల మాదిరిగా 4 దశల్లో జరిగే వీలుంటుంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్ 52, డీఎంకే 24, టీఎంసీ 22, వైసీపీ 22, శివసేన 18, జేడీయూ 16, బీజేడీ 12, బీఎస్పీ 10, టీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకున్నాయి. ఈ దఫా లోక్సభ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమికి జీవన్మరణ సమస్యగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వేలు ఇండియా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, బీజేపీ సొంతంగా 350 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నాయి.
చంద్రబాబు పవన్లపై ముద్రగడ తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని దుష్ట శక్తులు తనను సీఎం జగన్ నుంచి దూరం చేయాలని చూశాయన్నారు. వైసీపీలో ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానన్నారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ దళిత ప్రజలన్నారు. తాను సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టే సమయానికి ఇప్పుడు హీరోలు ఫీల్డ్లోనే లేరన్నారు. చంద్రబాబు పాలనలో 5 ఏళ్లు పవన్ ఏమయ్యారని నిలదీశారు. చంద్రబాబు భూస్థాపితం కావాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నారు ముద్రగడ. తేదీన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ ద్వారా గౌరవ ప్రజానికి చెప్పాను. అనుకోని విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో ఎందరూ రావడం వల్ల కూర్చోడం కాదు నిలబడ్డా కూడా సోపు సరిపోదు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర, ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ కూడా ఇబ్బంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. వారు అర్పించి చెప్పడం వల్ల ప్రోగ్రాం అనిపిస్తుంటారండి. గౌరవ ప్రజాని నేను రాజకీయాలు రావడానికి కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, రాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు. చాలా తప్పు. నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని అక్కడ నా వర్గం ముఖ్యం. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, రాజకీయాల్లో హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఏంటండి ఇందుని ఆయన సినిమా ఫీల్డ్లో గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. రాజకీయ నాయకుడిని రాజకీయానికి గౌరవిస్తారండి. మరి రారా వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా? ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపన చేసిన రోడ్లను వేసవి కాలంలోనే పూర్తి చేయాలన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, గడిచిన ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసిందని ఫైర్ అయ్యారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు మంత్రి. రోడ్లన్నీ కూడా రాబోయే 2 నెలల్లో వేసవి కాలంలోనే పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా అధికారులు కోరుకుంటున్నాం. ఏదైతే మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ప్రతి తెలంగాణ బిడ్డ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోరటం జరిగింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 5 గ్యారంటీలు ఇప్పటికే చేశాం. మిగిలిన గ్యారంటీలు కూడా ఈ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోతున్నాం. 100కి 100% తెలంగాణ ప్రజలకి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు వారి సమక్షంలో ఏవైతే అభయ హస్త కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలు తెలంగాణ బిడ్డలకు అందిస్తామని చెప్పామో, ఈ కార్యక్రమాల్ని ఎన్నికల కోడ్ అయిన తర్వాత తప్పకుండా పేదవాడి ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. శంకుస్థాపన చేసుకున్నాం. ఈ స్టార్ట్ చేసే రోడ్లన్నీ కూడా వ్యక్తిగత విమర్శలు మాని కళ్యాణదుర్గ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైసీపీ ఎంపీ తలారి రంగయ్యకు సవాల్ విసిరారు టీడీపీ ఇన్ఛార్జ్ సురేంద్రబాబు. కళ్యాణదుర్గం పట్టణంలో మహాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైసీపీ దగాకోరు ప్రభుత్వానికి నూకలు చెల్లాయంటూ ఎద్దేవా చేశారు. మహిళా అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ పాలన ఉంటుందన్నారు. ఇంకొక బయలుదేరి మేస్త్రిని తను ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం వల్ల తను ఒక ఐటీ కంపెనీ మేనేజర్ ని చేసుకొని వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా చదివించి వాళ్ళని కూడా తరతరాలుగా అద్భుతమైన కుటుంబంగా తీర్చిదిద్దింది. అది చంద్రబాబు నాయుడు గారి కళ. ఈ రోజు
భవిష్యత్తు లేకపోతే అందరికన్నా ఎక్కువ బాధపడేది తల్లులు, అవునా కాదా? అటువంటి ఎంతో మంది తల్లులని ఆ బాధ నుంచి బయటకు పడేయాలంటే అది మీ చేతుల్లోనే ఉంది, మీరు ఎన్నుకోబోయే నాయకుడి చేతుల్లోనే ఉంది. అయినా మేము చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలి? మన మహిళలకంటూ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు కదా, అక్కలు చెల్లెమ్మలు అని. సొంత చెల్లెమ్మలు మాత్రం తెలియదు కానీ మనందరం అక్క చెల్లెళ్ళం అవుతామంట. ఈ రోజు తనే కనుక వాళ్ళ అన్నలతో ఆ రోజు కూలి పనికి వెళ్ళి ఉంటే రాబోయే కాలం మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎందుకంటే ఈ రోజు మీ నాయకులంతా మహిళలంతా ముఖ్యంగా ఎప్పుడు ఓటేస్తామా, ఎప్పుడు 40 రోజులు అవుతుందా అని ఎదురు చూస్తున్న రోజు రాబోతుంది. ఈ రోజు మనమందరం కూడా శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీకి షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో నమ్మిన బంటుగా ఉంటూ ఇన్నేళ్లు కష్టపడి పనిచేసినా అధిష్టానం తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. ఉండి నియోజకవర్గ రైతాంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని, ఆక్వా రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందుకని ఉండి ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతాంగం ఆకాంక్షకు తగ్గట్టుగా, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు, ఉండి నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి. బులెటిన్ విశేషాలు. నమస్తే.